4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగము 2వ ఉపోద్ఘాతము. ఇంతవరకు మనం 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగాన్ని వివేచన చేసుకున్నాం. 3వ అధ్యాయంలో పరమాత్ముడు కర్మయోగాన్ని బోధించాడు. 4వ అధ్యాయం మొదట్లోనే శ్రీకృష్ణుడు ఈ యోగాన్ని ముందుగా తాను సూర్యుడికి చెప్పానని, సూర్యుడు వైవస్వత మనువుకు, మనువు ఇక్ష్వాకుకు బోధించాడని చెప్పాడు. కాలక్రమేణా ఈ యోగం భూమండలంలో లుప్తప్రాయమైందని చెప్పాడు. ఇప్పుడు అర్జునుడికి తనకన్నా కేవలం 4 ఏళ్లు పెద్ద అయిన శ్రీకృష్ణుడు ఈ యోగాన్ని కల్పాది నుండి ఉన్న సూర్యుడికి ఎలా బోధించాడు అన్న సందేహం కలిగింది. ఆ సందేహానికి జవాబిస్తూ శ్రీకృష్ణుడు తనకు అర్జునుడికి అనేక జన్మలు కలవని, కానీ తనకు అన్ని జన్మలు వివరంగా తెలుసని అర్జునుడికి తెలియదని జవాబు చెప్పాడు. తన జన్మ సంకల్ప మాత్రం చేత ఎందుకు కలుగుతుందో చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహం అంటూ ధర్మ పరిరక్షణ కోసం తను అవతారం తీసుకుంటానని చెప్పాడు. దివ్యమైన తన జన్మ కర్మలని గురించి సరిగ్గా అర్థం చేసుకున్న వారికి పునర్జన్మ లేదని చెప్పాడు. రాగ భయ క్రోధాలని విసర్జించిన అనేక మంది జ్ఞానులు జ్ఞాన తపస్సు చేత పునీతులై తననే చేరుకున్నారని చెప్పాడు.